కృష్ణా గోదావరి నదులు ప్రవహించుచున్నాయి ఈ రాష్ట్రంలో. అయినా నీళ్ల కోసం రంగురంగుల బిందులు ఎదురు చూస్తున్నాయి ఈ రోడ్డులో. ప్యాంటు వేసుకున్న దేవుల పల్లా మాట్లాడుతున్నారు. ఎవరా మీరు? సిటీ సిద్ధార్థని. ఎక్కడి నుంచి వస్తున్నారు? జైలు నుంచి. జైలు నుంచి వచ్చాననగానే గాంధీ గారిలా గౌరవిస్తున్నారు. అరే, రోడ్డు మధ్యన డ్రైనేజీ ఇలా తెరిచుంచారే, చిన్నపిల్లలు వేరే ఆడుకుంటున్నారు. ఈ దేశంలో ఏవేవి తెరిచుంచాలో అవన్నీ మూసేస్తున్నారు. ఫ్యాక్టరీలు మూసేస్తున్నారు, గొడవలు క్లోజ్ చేసేస్తున్నారు. ఏవేవి మూసేయాలో అవన్నీ తెరిచుంచారు. అక్కడ సారాయి అంగడి, ఇక్కడ డ్రైనేజీ. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో విధంగా మూసేయాలి. అక్కడ బండి ఉంది, దాంతో దీన్ని మూసేద్దాం. మొన్న మధ్య అదేదో ఊళ్ళో పిల్లాడు ఇలాంటి హోల్లో పడిపోయాడు. ఇక్కడ జరగకుండా ఉండాలంటే దీన్ని మూసేయాలి. జైలు నుంచి రాగానే ఒక మంచి పని చేశాను. అలాగే వీళ్ళు వేడిగా ఓ చెడ్డ పని కూడా చేద్దాం. దీంట్లో కూడా షేర్ కావాలా? పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగకూడదు. ఇది పబ్లిక్ ప్లేసా? నా నోరు 25 ఏళ్లుగా ఇక్కడే ఉంది. ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడ పెట్టుకుని సిగరెట్ కాల్చకుండా ఇంకెక్కడ కాల్చాలి? ఎక్కడైనా సందు గొంతు చూసుకుని తాగాలి. సందు గొంతు. నీది కడప? ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యాను. ఏంటి మ్యాటర్? రోడ్డు, బస్ స్టాండ్ ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగకూడదని చట్టం ప్రవేశపెట్టారు. నీకు తెలీదా? చట్టాన్నే ప్రవేశపెట్టారా? నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోగా దేశంలో ఇన్ని మార్పులా? ఇకపైన ఇది సిగరెటే కాదు, సీక్రెట్. బాగా అర్జెంట్ అయితే సైడ్కి వెళ్ళి తాగు. సైడ్కి వెళ్ళా? ఇక్కడ ఏమైనా దోమల ముందు కొట్టారా? అది ఏంట్రా ఇలా సైడ్కి వచ్చి సిగరెట్ కాలుస్తున్నారు? అతనికి 5 రూపాయలు ఇస్తే ఇలా సైడ్కి వచ్చి సిగరెట్ కాల్చొచ్చు. సైడ్ బిజినెస్ అంటే ఇదేనేట్రా?